Hello guys, welcome back to my channel PBRK Vlogs. And guys, present అయితే మనము ఫ్యామిలీతో పాటు యాదగిరిగుట్టకి అయితే వెళ్తున్నాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీద విషయాలని చెప్తాను. అండ్ గైస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం కంపల్సరీ కొట్టండి గైస్. అండ్ మీ యొక్క సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ గైస్, కేసీఆర్ గవర్నమెంట్ అయితే చాలా డెవలప్ అయితే చేసింది. అండ్ ఇంతకుముందుకు లెక్క అయితే లేదు. అండ్ ఆఫ్టర్ 1 month తర్వాత మళ్ళీ ప్రజెంట్ అయితే ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే డాడీ వాళ్ళు కూడా ఇప్పటివరకు వెళ్ళలేదు యాదగిరిగుట్ట కట్టినప్పటి నుంచి అండ్ ఇప్పటి వరకు. అండ్ నాకు తెలిసి ఈవినింగ్ వరకు నాకు తెలిసి వర్షాలకి ఇట్లా పడుతుండొచ్చు. అండ్ ప్రజెంట్ అయితే మనం అయితే యాదగిరిగుట్టకు వచ్చేసినాం. అండ్ ఇక్కడ నుంచి నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే లైక్ స్టెప్స్ పై నుంచి పోతే దర్శనం జల్దీ అయిపోతుంది ఏమో అని నేను అనుకుంటున్నా. అండ్ చూద్దాం, అన్నయ్య ఇక్కడ ఆపుతాడు. అన్నయ్య, నేను, వదిన, మమ్మీ, డాడీ, నాన్నమ్మ అందరం కలిసి యాదగిరిగుట్టకు వచ్చాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం యాదగిరిగుట్టకి వెళ్దామని. అండ్ ప్రజెంట్ ఈరోజు అయితే అందరికి సెకండ్ సాటర్డే కాబట్టి అందరికి లీవ్ దొరికింది కాబట్టి అందరం అయితే వచ్చేసినాము. అండ్ చాలా అంటే చాలా బాగుంది. మొన్న కూడా వెళ్ళినా, లైక్ ఒక 10-15 days బ్యాక్ అయితే వెళ్ళినా నేను విత్ ఆఫీస్ కొలీగ్స్తో పాటు. అండ్ పాత ఉన్నప్పుడే నాకు తెలిసి చాలా బెటర్ ఉండే. అండ్ స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూద్దాం స్టెప్స్ పై నుంచి వెళ్తామా లేదా అని. యాక్చువల్గా ఏమైందంటే మా మమ్మీకి కొంచెం లెగ్ పెయిన్ వల్ల స్టెప్స్ ఎక్కలేకపోతానని చెప్పింది. అయితే ఇంకా మళ్ళీ అన్నయ్య పార్కింగ్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసిండు. అండ్ ఇంకా ప్రజెంట్ అయితే మనం మళ్ళీ కార్ అయితే ఎక్కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ నుంచి అబ్బా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉండే మార్నింగ్. బ్రిడ్జ్ పై నుంచి వచ్చేటప్పుడు అంతేం లేకుండా ట్రాఫిక్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ట్రాఫిక్. ఇంకా నిలబడి ఏం చేయాలని చెప్పి బయటకు వచ్చాము. బయటకు వస్తేమో ఫుల్ ఉబ్బరిస్తుంది, లోపలికి వెళ్ళలేము, బయట కూర్చోలేము. అబ్బాబ్బాబ్బా, చూసారు కదా ఫుల్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్. ఒక్కో కార్ వెళ్ళడానికి ఒక్కో కార్కి మళ్ళీ ఇంకా 500 rupees టికెట్ తీసుకుంటున్నారు. అంటే డైలీ మా అంటే నాకు తెలిసి ఒక 500-600 కార్స్ అయితే వస్తుండొచ్చు. అండ్ ఇక్కడ అవుతుంది మన కారు షిఫ్ట్ డిజైర్. అండ్ ఆ కార్ కోసం అయితే వెయిట్ చేసిన చాలాసేపు. అండ్ స్టార్ట్ అయిపోయినాం పైనకి వెళ్ళిన తర్వాత ఇంకా దర్శనం. ఫోన్స్ అయితే అలౌడ్ లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అదే ఉండే. యాక్చువల్గా ఏమైందంటే అన్నయ్యకి చెప్పాను అనమాట, ఫోన్స్ అలౌడ్ ఉండదు లోపల, ఫోన్స్ ఏదన్నా కానీ కార్లో పెట్టుకొని దర్శనంకి ఇట్లా చేసుకొని వెళ్దాము అని. అండ్ ఈ బ్రిడ్జ్ మాత్రం అంటే లైక్ పాత బ్రిడ్జ్ ఉండే, పాత బ్రిడ్జ్కి కొత్త బ్రిడ్జ్ దానికి అటాచ్ చేశారు అనమాట మనకి పైనకి వెళ్ళడానికి. అండ్ చాలా అంటే చాలా బాగా డెవలప్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్ అయితే చాలా బాగా చేశారు. అండ్ ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది కదా, ఇంకా వాళ్ళు కూడా ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తారు, బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్. అండ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే సైడ్కి అయితే వచ్చేసినాము. అండ్ ఫోన్స్ అలౌడ్ లేదు కాబట్టి మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళి మన ఫోన్స్ అయితే మనం తెచ్చుకొని ఇంకా షూట్ అయితే చేసేసిన. అండ్ చాలా బాగుంటుంది గైస్. అండ్ అందరు వచ్చి కంపల్సరీ దర్శనం చేసుకోండి. నేను స్టెప్స్ లెక్క పెట్టడమే మర్చిపోయినా అసలుకి మెయిన్గా. అప్పుడు ఇవన్నీ లేకుండా ఉంది, మొత్తం రాళ్ళు ఉంటుండే. ఆయన చెప్తాడు జాతకం, ఆయన వినాలి, ఆయన చెప్పిన జాతకం వినాలి మనం. అమ్మా ఆయన చెప్పిన జాతకం చెప్తే అయిపోయినట్టు. ఇంకా వద్దు, ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? నైసా? సూపరా? జై శ్రీరామ్. ఆయననే ఉన్నాడు, అదే పంతులు.
అండ్ పాత నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము. అండ్ ఇక్కడ కోనేరు ఉంది. కోనేరు ఇంతకుముందు చాలా బాగుంటుండే. అండ్ ఇక్కడ ఒక చిన్న స్టోన్ ఉంటుంది అనమాట. ఆ స్టోన్ మధ్యలో నుంచి పోతే మంచి జరుగుతుందని చెప్పి ఇంతకుముందుకు ఒక నమ్మకం అనమాట. అండ్ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. కోనేరు కొంచెమే వాటర్, ఇంతకుముందు స్నానాలు అందులో ఆడుకోవడం ఇవన్నీ చేస్తుండే అనమాట. అండ్ దీని తర్వాత అండ్ ఇంటికైతే బ్యాక్ అయితే వెళ్తున్నాము. అండ్ స్వర్ణగిరికి వెళ్ళాము. వెళ్తే ఇంకా అక్కడ వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. అసలు ఫుల్ మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళి దర్శనం చేసుకుందామని స్టెప్స్ ఎక్కుతున్నారు. వర్షం ఫుల్ పడ్డది. అండ్ రిటర్న్ బ్యాక్ అయితే అయిపోయినాం. అండ్ బ్యాక్ టు హోమ్ అనమాట. అండ్ గైస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం కంపల్సరీ కొట్టండి గైస్. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను ఇన్నిసార్లు ఎందుకు రిక్వెస్ట్ పెడుతున్నా అంటే ఇంకా 500 సబ్స్క్రైబర్స్కి మోర్ 20 సబ్స్క్రైబర్స్ అయితే ఫుల్ అయిపోతుంది. అండ్ నాకు కూడా కొంచెం నమ్మకం అనేది వస్తుంది. అండ్ గైస్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ స్టే ట్యూన్ గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ గైస్. బాయ్.